ఇగో. నేను వీడియో ఇప్పుడు ఇంకా ఈ ఎల్జీ ఆగ్రో ఇంజనీరింగ్ లో ఇంకా వర్క్ జరుగుతున్న బండ్లు ఇంకా స్టాక్ లో ఉన్నాయి. ఇక్కడ వర్క్ కెపాసిటీ మరియు మెయింటెనెన్స్ కెపాసిటీ, వర్కర్ కెపాసిటీ బాగా అందుబాటులో ఉండి తెలంగాణ ఏరియాలో అందరికీ అందుబాటులో అయ్యే విధాన మోడళ్లు తయారు చేసేయడం జరుగుతుంది. అడగాల క్వశ్చన్లు. రేణుకా బోర్వెల్స్ నుంచి మన దుబ్బాక ఏరియా బల్వంతాపూర్ ఏరియా నుండి రాజు ఈ యొక్క బండి రెడీ చేయడం జరుగుతుంది. మరి ఇంత దూరం వచ్చి బండి రెడీ చేయగల కారణం చెప్పండి. మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ నర్లెంగడ గ్రామం అది. మేము గత 5 సంవత్సరాల నుంచి ఇదే మోటార్ ఫీల్డ్లో బోర్లు ఇరకపట్టినవి, ఊడిపోయినాయి, ఫ్రెషింగ్ తీయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా మనకు కొన్ని చోట్ల మేము బోరు తీయనీకపోతే బోరు చాలా స్టక్ అయిపోతుంది. మట్టితో చాలా స్టక్ అయిపోతే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తే మేము 4-5 చోట్ల కూడా చాలా పరిశీలించినాం. ఎక్కడ చూసినా ఇంత మంచి మెటీరియల్, ఇంత మంచి నాణ్యత టాప్ ఎండ్ మోడల్గా ఎక్కడ చూడలేము. మేము దగ్గర కూడా చూసిన మా సిద్దిపేట ఏరియా లోకల్లో కూడా ఇంత మంచి మెటల్ తోటి టాప్ అండ్ మోడల్గా కొత్త నాలెడ్జ్ తోటి మోటార్ స్ట్రక్ అయితే దానికి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుంది అదే ఆ ఆలోచనతోటి మన ధర్మారం బి నిజామాబాద్ అన్వేష్ అనే అన్న మంచి నాలెడ్జ్ తోటి తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా అన్నని చూసి ఫస్ట్ మేము ఫోన్ ద్వారానే వచ్చి చూసి తన దగ్గర అయితే ఏ విధంగా అయితే వెహికల్ తయారు చేసిండో దాన్ని చూసి మేము కూడా వెహికల్ని చేయించుకోవడం జరుగుతుంది. దీని కెపాసిటీ 2000 ఫీట్లు. 2000 ఫీట్ల నుంచి మట్టిలో ఇరకపట్టిన మోటార్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రిల్లింగ్ పర్పస్ 1000 ఫీట్లు డ్రిల్లింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఫైల్స్ పొక్కలు కూడా వేసుకోవడం జరుగుతుంది దీంతో. అదేవిధంగా రాడ్ ఫ్రెషింగ్, ఇప్పుడు కొన్ని చోట్ల మోటార్ ఇరకపడితే బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇది బ్లాస్టింగ్ చేసిన తర్వాత దీంతో రాడ్ ఫ్రెషింగ్ చేయడానికి చాలా సులువుగా అత్యంత నాలెడ్జ్తో టెక్నాలజీ టాప్ అండ్ మోడల్గా తయారు చేయడం జరిగింది. దీని క్రెడిట్ మాత్రం ధర్మారం బి అన్వేషణకు ఎప్పటికీ ఉంటుందని మేము చెప్పడం జరుగుతుంది.